ఈరోజు మరి కార్యక్రమం దేశ చరిత్రలోనే అతిపెద్ద క్రెడిట్ రీచ్ కార్యక్రమంగా మనమంతా జరుపుకుంటున్నాం. లక్షలాది మంది రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తల కలలకు రెక్కలు తొడిగిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆర్థిక సంస్కరణలకు రథసారథిగా, దానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఆడబొడుచుగా, గ్రామీణ భారతదేశపు ఆర్థిక సాధికారతకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాయకురాలు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శాఖగా నిలబెట్టిన ధీశాలి, భారత గౌరవనీయ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అమూల్య సందేశం. మీ అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister, my respected colleague Finance Minister, Member of Parliament Lavu, if I can call you that, MLAs and all other members who have come here. నేను కొన్ని విషయాలే చెప్తానండి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ప్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలో తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నేను కళ్ళారా చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ సమయంలో మార్కెట్కి వెళ్తే కాయకూరలు చేసే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు అప్పు, మధ్యవర్తి దగ్గర నుంచి. ఆ అప్పు 1000 రూపాయలు తీసుకుంటే తీసుకున్న ఆ సమయంలోనే 900 రూపీసే తీసుకుంటారు. అంటే 100 రూపాయలు అనుకోండి మీరు తీసుకునేది, మీ చేతిలో ఆ డబ్బు పెట్టినప్పుడు 90 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు చేతిలో పెట్టుకొని మీరు 90 రూపాయలు తీసుకెళ్ళండి. కానీ సాయంకాలం మీరు బిజినెస్ చేసుకొని వెనక వచ్చినప్పుడు
మళ్ళీ 100 రూపాయే తిరిగి ఇవ్వాల్సి వచ్చిండు. ఇట్లాంటి మధ్యవర్తుల ద్వారా లోన్ తీసుకుని బిజినెస్ నడపడం చాలా కష్టం. దాంట్లో మీకు మిగిలే డబ్బు ఏముండదు. ఇవన్నిటిని ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊళ్ళలో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ